వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై మరొకసారి నోరు పారేస్తున్నారు. అమరావతి రాజధానిలో ఒక్కో ఎకరాకి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయడానికే ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారు. మరో 50,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం సేకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అంటూ రైతులకు జరిగిన అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధాని రైతులకు రావాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా వారు ఉసురు కొట్టుకొని పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లుగా పరిమితమైనా కూడా త్వరలో పాదయాత్ర ప్రారంభించి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తాను అనే హెచ్చరికలు జారీ చేస్తాను. ఎంతో మేధో మదనం చేసిన తర్వాత మావిగన్ అనే రాజధాని పుట్టుకొచ్చినారు. మచిలీపట్నంలో నుంచి మా తీసుకున్నాడు, విజయవాడలో నుంచి వి తీసుకున్నాడు, గుంటూరులో నుంచి మాత్రం గన్ను తీసుకున్నాడు. మావి గన్ అనే నగరాన్ని క్రియేట్ చేశాడు. మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా హైవే అమ్మట భారీకి మొత్తం రాజధాని అన్నమాట. పిచ్చితుగులకు అనేవాడు ఒకడు ఉండేవాడ చరిత్రలో. వాడిని చూడడం మనకు సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ అవకాశం అందరికీ దక్కుతాం. ఇక వైసీపీ కీలక నేతలు కూడా ఈరోజు తెర మీదకి వచ్చి 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని చంద్రబాబు నాయుడు జనాలను మభ్యపెడతా ఉన్నాడు. 3 సంవత్సరాలు అసలు ఎలా పూర్తి చేస్తారు? 3 సంవత్సరాల్లో ఎంత పని చేయాలో అంత పని జరుగుతుంది. రాజధాని అనేది ఒక 5 సంవత్సరాల్లోనో, ఒక 10 సంవత్సరాల్లోనో, ఒక 15 సంవత్సరాల్లోనో పూర్తయ్యే ప్రక్రియ కాదు. హైదరాబాద్ రాజధాని ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అమరావతి రాజధానిలో 3 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు ఏదైతే రైతుల నుంచి భూమి తీసుకున్నారో ఆ భూమిలో ప్రధానమైన రహదారుల నిర్మాణం అంతా పూర్తి చేస్తారు. ఆ తర్వాత నిర్మాణాలన్నీ ప్రైవేట్ నిర్మాణాలు, పబ్లిక్ వర్క్స్ నిదానంగా జరుగుతూ ఉంటాయి. అమరావతి నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని అమరావతి రాజధాని శ్మశానంతో పోల్చిన బిఏలో కెమిస్ట్రీ చదివిన ఒక మేధావి ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా ఉన్నాడు. అమరావతి రాజధానిని ఉంచడానికి ఇప్పటికే ఆయన అంగీకరించడం లేదు. అమరావతి రాజధాని అంటే కమరావతిగానే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇక మరొక ఆయన అయితే మాట్లాడుతూ ఉంటాడు. వైసీపీలో సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీకి పెద్ద దిక్కు. 2 ముక్కలు వస్తాయి. ఆ తర్వాత ఏం మాట్లాడతాడో చివరిలో మళ్ళీ ఒక ముక్క వచ్చింది అర్థం కాదు. ఆయన ఏం చెప్పాడో ఆయనకు తప్ప ఎవరికి అర్థం కాదు. కావాలన్నా మాట్లాడతాడో లేదంటే ఆయన భాష అంటూ మనకు తెలియదు. అమరావతిని చట్ట రాజధానిగా మేము అంగీకరించాము, పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నాము, కర్నూలు న్యాయ రాజధాని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 28 జిల్లాల్లో రాజధాని పెట్టండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాజధాని అనేది ఒక ప్రాంతంలో ఉంటుంది. అంతేగాని దక్షిణాఫ్రికాలో 2 రాజధానులు ఉన్నాయి, మనకు 3 ఉంటే నష్టమైందని దక్షిణాఫ్రికా చేసిన మిస్టేక్ని మరలా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అంటగడతా ఉన్నాడు. ఎవడో అక్కడ బుర్రలేని ముండాకొడుకు రాసిచ్చి తీసుకొచ్చి అసెంబ్లీలో చదివి రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశాడు. భవిష్యత్తులో కూడా రాష్ట్రం రాజధాని లేకుండా పోయిద్ది, నేను వస్తే అమరావతి ఉండదు అనే సంకేతాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి స్పష్టంగా ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు. అమరావతి రాజధానిలో 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి కుటుంబానికి బటన్ నొక్కి 2 లక్షల రూపాయలు వారి ఖాతాలో నేను వేసేవాడిని జగన్మోహన్ రెడ్డి జనాలు మభ్యపెడతా ఉన్నాడు. 2019 నుంచి 2024 దాకా కేసీఆర్తో కుమ్మక్కై రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టే విధంగా చేసి మీ దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ చుట్టుపక్కలంతా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వారి ధరలు పెరిగే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అమరావతి రాజధాని అంగీకరించడం లేదు. విశాఖలో మీ భూముల ధరలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.
విశాఖలో ఎలాగో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మీ భూముల ధరలు కూడా పెరుగుతాయి. అమరావతి రాజధానిని వ్యతిరేకించినంత కాలం వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఆ పార్టీ నేతలు ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్. అమరావతి రాజధానిపై ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అయితే అమరావతి రాజధాని మార్చడం సాధ్యం అవుతుందా అనే విషయాన్ని కామెంట్ చేయండి.